ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు కొత్త సంవత్సరం అంటే చైత్ర పుణ్యం. ఈ చైత్ర పుణ్యం మాసం లోపల ఉగాది వస్తుంది. చాలా మంచి ఘనంగా ఉగాది, కొత్త రోజు, కొత్త దినం. ఉగాది కొత్త సంవత్సరం. ఉగాది పేరు చెప్తాయినండి. ఈ సంవత్సరం పేరు పరాభావనామ సంవత్సరం. చాలా మంచి అంటే చాలా మంచి దినం. ఉగాది అంటే ఉగాది ఒక 2 రోజుల ముందు, ఒక 2 రోజుల ముందు ఇల్లు మంచిగా శుభ్రంగా ఉడవాలి, మంచిగా క్లియర్గా మంచిగా కడగాలి. బండలన్నీ ఎక్కడిదక్కడ మంచిగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఇంటికి ఉగాది రోజున మామిడాకుల తోరణం కట్టాలి. పొదగల లేవాలి, సలినీళ్లతో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత సూర్యభగవానికి నమస్కారం చేయాలి. తప్పనిసరి 100కి 100 రూపాయలు సూర్యభగవానికి నమస్కారం చేయాలి. చేసిన తర్వాత ఇంటి లోపల పూజా గదిలో వెళ్ళి దీపహారం పెట్టి తన కులదేవినికి నమస్కారం చేసి ఆ తర్వాత గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళే ముందు కొత్త బట్టలు ధరించి ఏమన్నా ఆభరణాలు ఉంటే ఆభరణాలు పై మీద వేసుకొని గుడికి వెళ్ళి నమస్కారం చేసి రావాలి. గుడికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చిన తర్వాత ఏముంటుంది? పచ్చడ తాగాలంటే కొత్తగొచ్చిన చింతపండు, మళ్ళీ కొత్తగొచ్చిన మామిడికాయలు, బెల్లం, ఇక ఇంత మిరాల పొడి కొత్త కుండ లోపల కలిపి ఇంత కొబ్బరికాయ పచ్చలేసి అంతా పచ్చడి చేయాలి. నీకు తెలుసు పచ్చడి ఎలా చేయాలని కానీ చెప్తున్నా. అయితే ఆ రోజు పచ్చడ తీపి, వగురు, సేదు, యాపాకు పూతలు గుడక వేసి మంచిగా ఆ రోజు పచ్చడి చేసి తాగితే లైఫ్లా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఆ రోజు తాగాలి తప్పనిసరిగా. అంటే ముందు పచ్చడి చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పెట్టి తర్వాత మీరు స్వీకరించాలి. చాలా బాగుంటుంది. ఆ రోజు ఆ పచ్చడి తాగిన తర్వాత పోలేలు తినాలి. పోలేలు అంటే తీపి వంటలు ఎన్నో ఉంటాయి, చాలా తీస్తారు తీపి వంటలు. అవన్నీ చేసినా కానీ పోలేలు మాత్రం తప్పనిసరిగా తినాలి. ఆ రోజు అన్నిటికన్నా ముఖ్యం పోలేలు తినాలి. చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకటి, ఈ కొత్త సంవత్సరం అంతా లైఫ్ అంతా 12 రాశుల మీద ఏ రాశి వాళ్ళకి ఎట్లా గురుబలం ఎట్లా ఉంది, ఏ రాశి వాళ్ళకి శని బలం ఎట్లా ఉంది మేము ఎంత చెప్పినా కానీ ఇలా ఉగాది రోజున సాయంత్రం బ్రాహ్మణ్ దగ్గర వెళ్ళి తను చూపించుకోవాలి. ఎవరి పేరు మీద గురుబలం ఎంత ఉందో, ఎవరి పేరు మీద శని బలం ఎంత ఉందో చూపించుకోవాలి. ఇప్పుడు కూడా నేను చెప్పేది ఎవరి పేరు మీద గురుబలం ఎంత ఉందో, ఎవరి పేరు మీద శని బలం ఎంత ఉందో చెప్తా, వినండి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ శాస్త్రము, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ, తులారాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది? చిలక తులారాశి వాళ్ళకి జగన్మాత కంచి కామాక్షి జగన్మాత వచ్చింది. ఈ రాశి వాళ్ళకు చాలా మంచిగా ఉంది ఈసారి. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము అస్సలు పైసా ఆగుటం లేదు. ఈసారి ఎట్లా ఉంటుందంటే పైసా రావటం ఉంటుంది, పోవటం ఉంటుంది, కానీ ఆగటం ఉండదు. కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తారో, వీళ్ళకి ఏం తక్కువ ఉంది, వీళ్ళ ఇంట్లో బాగానే ఉంది కదా, మంచిగానే ఉంది కదా, ఉంది అంటారు. కానీ మీ బాధ, మీ బరువు, మీ ఆపత్తు మీకే తెలుసు, చూసే వాళ్ళకి తెలియదు. మీరు ఎవరు ఏమన్నా కానీ ఎవరి మాట నమ్మకండి, భగవంతుని మీద భారం పెట్టండి, ఆ జగన్మాత మీద భారం పెట్టి నడవండి, మీకు జయం జరుగుతుంది. దేవునికి, మీ కులదేవినికి మరవవద్దు, మరవకుండా మీరు పని చేయండి, చేసే కష్టం చెయ్యండి. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద అందరు కష్టం చేస్తేనే నడుస్తుంది. ఏదో వాడే కష్టం చేయాలి, వాడు రావాలి, మేము తినాలంటే కాదు. ఒక పొయ్యిలా 4 కట్టెలు వేస్తేనే అది మంట కట్టమంటుంది. ఒకటే కట్టె వేస్తే అది మంట మండదు, ఉడకదు, తినరు, అది ఆకలిపోదు. మీరు మంచిగా ధ్యానం పెట్టుకొని వినండి. ఈసారి ఎందు గురించి అంటే ఈ ఉగాది కొత్త సంవత్సరం చాలా బాగుంటుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఎందు గురించి అంటే పరాభావనామ సంవత్సరం అంటే ఇది చాలా మంచి సంవత్సరము. ఈసారి మాత్రం మీరు పైకి వచ్చేది ఉంది. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. 7 చాలా మంచి గవ్వలు పడ్డాయి ఈ రాశి వాళ్ళకి. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజఫలం 6, అవమానం 3. అంటే గురుబలానికి మంచి స్థానమే దొరికింది, శని బలానికి కూడా మంచి స్థానమే దొరికింది. అంటే 1 మెట్టు 2 మెట్లు గురుబలం ఎక్కువ ఉంది, 2 మెట్లు శని బలం తక్కువ ఉంది. అంటే 5 గురువు ఉన్నాడు,
మూడిట్లా శని ఉన్నది. మీరు ప్రయత్నం చేయండి, మీకు మంచి కలిసి వస్తుంది. ఆ శివయ్యకు నమ్మండి, ఆ శివభగవంతునికి ఒకసారి దర్శనం చేసుకుని రండి, శ్రీశైలం పోయి రండి, దేవధ్యానంలో ఉండండి, మంచి జరుగుతుంది. మళ్ళీ ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓ